హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం పాలిసెట్ 2025 డే 14 నుంచి ట్రిగ్నోమెంట్రీ చాప్టర్ నుంచి మోస్ట్ ఐఎంపీ సమ్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఓకేనా, ట్రిగ్నోమెంట్రీ చాప్టర్లో ఏ సమ్ చూసినా అది ఇంపార్టెంట్ సమ్ అనే అనిపిస్తుంది. అది అందరికీ అలానే అనిపిస్తుంది. ఒకసారి అందులోంచి డిఫరెంట్ మోడల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. చూడండి, ఫస్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ థీటా ఇన్ 2 cos 3 theta ఈక్వల్ టు 1. 2 cos 3 thetaని 1కి ఈక్వల్ చేస్తే థీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఏ సైన్ థీటా ఇవ్వలేదు, ఏ వాల్యూస్ ఇవ్వలేదు. మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా తీసుకోలేము. దీని నుంచి మనం ఈజీగా ఎలా సాల్వ్ చేస్తామో చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసాను చూడండి మా. 2 cos 3 theta ఈక్వల్ టు 1. ఇక్కడ 2 అనేది కాస్ థీటాని ఏం చేస్తుంది, నాకు మల్టిప్లికేషన్. సో నేను ఆర్హెచ్ఎస్కి మూవ్ చేస్తుంది, ఏమవుతుంది, డివిజన్. cos 3 theta ఈక్వల్ టు 1/2. 1/2 అంటే కాస్కి ఏ వాల్యూ 60 degrees. cos 3 theta ఈక్వల్ టు cos 60 degrees. cos క్యాన్సిల్. 3 theta ఈక్వల్ టు 60 degrees. నేను థీటా వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 3 మళ్ళీ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్. ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్. దేర్ ఫర్ థీటా ఈక్వల్ టు 20 degrees. ఆప్షన్స్లో ఉందా మరి చూడండి 20 degrees. ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇఫ్ cot theta ఈక్వల్ టు 1/√3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ కోసెకండ్ స్క్వేర్ థీటా. నాకు ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు, కాట్ థీటా వాల్యూ అనేది ఇచ్చారు. అయితే నేనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ చూసారు కదమ్మా, ఒకసారి దీని సొల్యూషన్ అయితే చూద్దాం చూడండి. కాట్ థీటా ఈక్వల్ టు కాట్ థీటా ఈక్వల్ టు 1/√3. కాట్ థీటా ఈక్వల్ టు 1/√3 అంటే కాట్ 60. కాట్ క్యాన్సిల్. థీటా ఈక్వల్ టు 60 degrees. ఇక్కడ థీటా ఎక్కడ ఉందో చూడండి మా, 60 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద వాల్యూ ఆఫ్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ 1/sin స్క్వేర్ థీటా. మనం కాట్ స్క్వేర్ థీటా మైనస్ 1/sin స్క్వేర్ థీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి. కాట్ స్క్వేర్ థీటా మైనస్ 1/sin స్క్వేర్ థీటా. 1/sin మనం ఎలా రాసుకోవచ్చు, కోసెకండ్ స్క్వేర్. ఇక్కడ కాట్ స్క్వేర్ మైనస్ కోసెకండ్ స్క్వేర్ థీటా ఉంది. ఇందులోంచి నేను మైనస్ కామన్ తీసాను అనుకో, కోసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఇదంతా ఐడెంటిటీ నెంబర్ 3. సో వాల్యూ ఎంత, 1 -1. ఆప్షన్స్లో -1 ఎక్కడ ఉందో చూడండి మా. థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ tan theta ఈక్వల్ టు 2/3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సెకండ్ థీటా. ఓకే, ఇక్కడ మనకి tan theta వాల్యూ ఇచ్చారు. ఎంత, tan theta వాల్యూ ఎంతమా, 2/3. అంటే tan thetaకి ఫార్ములా ఏంటి, tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. ఫార్ములా ఏంటి, tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అంతే అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఈ ఫార్ములా బట్టి నాకు ఇచ్చిన 2/3 నేను ఎలా రాసుకున్న, ఏబీ ఉంది, బీసీ ఉంది. నాకు ఈ వాల్యూ కదా కావాలి. హైపోటెన్యూస్ కావాలంటే ఫార్ములా ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఆ ఫార్ములా యూజ్ చేసి నేను సెకండ్ థీటా ఎంత వచ్చిందమో, √13/3. ఆప్షన్స్లో √13/3 ఎక్కడుందో చూడండి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 0.8, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా. సేమ్ ఇది కూడా ఇలానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని చేయాలి. ఈ సమ్ అనేది మీకు ఇక్కడ కొంచెం నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి నేను హోంవర్క్ ఇస్తాను చూడండి మా. మీకు ఇది 5th సమ్, మీకు హోంవర్క్ సమ్ చేసి నాకు ఆన్సర్లో కామెంట్ పెట్టండి. చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఆన్సర్ని హైట్ చేస్తున్నాను. సైన్ థీటా ఈక్వల్ టు 0.8. నేను 0.8ని ఎలా రాయొచ్చు, 8/10. 8/10 ఈక్వల్ టు 4/5. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా. నాకు ఇక్కడ బీసీ కావాలి. బీసీ కావాలంటే నేను ఏ ఫార్ములా యూజ్ చేయాలి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి సమ్ చేసి నాకు ఆన్సర్ని కామెంట్లో పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ థీటా ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా వాల్యూ ఎంత. కాస్ స్క్వేర్ థీటా ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా, ఆ వాల్యూ అనేది చూడండి చాలా ఈజీగా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. కాస్ స్క్వేర్ థీటా 1 + tan అంటే సీకెండ్ స్క్వేర్. సీకెండ్ అంటే 1/cos క్యాన్సిల్. ఆన్సర్ ఎంతమా, 1. సో ఆప్షన్ ఏ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవల్యూట్ sin 20/720. దీని వాల్యూ ఎంత, sin 0, cos 0, sin 20, cos 70. వీటిలో ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు వాల్యూస్ చూడండి ఒకసారి. sin 20/cos 70. sin 20ని అలానే ఉంచా. cos 70ని 90 - 20 రాయొచ్చా. cos 90 - θ అంటే ఏమవుతుంది, అది sin θ. sin 20 క్యాన్సిల్ 1.
మేడం ఆన్సర్ 1 వచ్చింది, ఆప్షన్స్లోనేమో అన్ని సైన్లు కాస్ట్లు ఉన్నాయి. ఓకే, సైన్ 0 ఎంత? 0. కాస్ 0 ఎంత? 1. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ కాస్ ఏ ఈక్వల్ టు 4/5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టాన్ ఏ. కాస్ ఏకి 4/5 వాల్యూ ఇచ్చారు, టాన్ ఏ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. చూడమ్మా, కాస్ ఏ వాల్యూ తీసుకున్నాను. కాస్ తీటాకి ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. కాస్ తీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అదే చూస్తున్నా. టాన్కి కదా హైపోటెన్యూస్ పైన వస్తుంది. నేను ఇక్కడ నుంచి ఇది తెలుగు మీడియం వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. చూడండి మా, ఇది కర్ణము కదా, మీకు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ మీ ఫార్ములా అయితే అది. వీళ్ళకి ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నాకు బీసీ కదా కావాలి. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. మీకు ఇచ్చిన హోంవర్క్ సమ్లో కూడా మీరు ఇలానే చేయాలి. ఓకేనా? లేదంటే ఫుల్గా చేసేసి తర్వాత మైనస్ చేసుకోవచ్చు. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. బీసీ ఈక్వల్ టు √25 మైనస్ 16 √9 ఈక్వల్ టు 3. సో నేను 3 ఫైండ్ అవుట్ చేస్తే అయిపోయిందా? ఓకే, ఈ సైడ్ అనేది నాకు 3 వచ్చింది. ఓకేనా? టాన్ ఏ కదా, నన్ను క్వశ్చన్లో ఏమడిగారు? వాల్యూ టాన్ ఏ కదా నేను ఫైండ్ అవుట్ చేయాలి. టాన్ తీటాకి ఏంటి? టాన్ తీటా ఈక్వల్ టు ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లస్లో మనకి ఎంత వచ్చింది? వాల్యూ 3 వచ్చింది కదా. టాన్ తీటా ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. మీకు తెలుగు మీడియం వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆన్సర్ ఏంటి? 3/4. ఆప్షన్స్లో 3/4 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 sin square 30 ప్లస్ 3 tan square 60 మైనస్ కాస్ స్క్వేర్ 45. దీని వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, సైన్ 30 వాల్యూ ఎంత? 1/2. tan 60 వాల్యూ ఎంత? √3. కాస్ 45 1/√2. సో స్క్వేర్ చేస్తే 1/4, √2 క్యాన్సిల్ 3, √2 క్యాన్సిల్ 1/2. 1/2 ప్లస్ 9 మైనస్ 1/2 మైనస్ మైనస్ క్యాన్సిల్ 9. సో ఆప్షన్ సి 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ tan ఏ ఈక్వల్ టు 8/7 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాట్ ఏ. tan ఏ ఇచ్చారు, కాట్ ఏ అడుగుతున్నారు. దీనికి పేపర్ పెన్ అవసరం అంటారా? టాన్ని రివర్స్ చేస్తే కాట్, అంతేనా? కాట్ తీటా ఈక్వల్ టు 1/tan తీటా, కాట్ తీటా ఈక్వల్ టు 1/tan తీటా. ఎన్నిసార్లు చదివాం మనకి తెలియదు. ఇక్కడ ఎంత ఉంది? 8/7 కాబట్టి ఆప్షన్ బి 7/8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇఫ్ సైన్ తీటా ఈక్వల్ టు 3/4 దెన్ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఈజ్. దీని వాల్యూ అనేది మనం ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, సైన్ తీటా ఈక్వల్ టు 3/4 సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా. ఇక్కడ సీకెండ్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. మేడం కాస్ ఎక్కడి నుంచి వచ్చింది? సీకెండ్ ఇంటూ కాస్, 1 ఇంటూ కాస్ స్క్వేర్ బై సైన్. ఇక్కడ నేను సీకెండ్ని 1/cos రాసా, క్యాన్సిల్ చేసి ఇంక ఇక్కడ ఏముంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే ఏం ఫార్ములా అబ్బా? సైన్ స్క్వేర్. సైన్ ఒక సైన్ స్క్వేర్ క్యాన్సిల్ సైన్ తీటా. సైన్ తీటా వాల్యూ ఎంత మళ్ళీ? 3/4. సో ఆన్సర్ ఆప్షన్ ఏ 3/4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. మీకు కనుక ఈ సమ్స్ నచ్చుతున్నాయి, మాకు అర్థమవుతున్నాయి, ఈ వీడియోస్ ఎంతో కొంత నేర్చుకుంటున్నాం మనం అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్. మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఎక్కడ అడగడం లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి జస్ట్ ఒకసారి మీరు ఎంతో కొంత నేర్చుకుంటున్నాను అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా. ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ సేమ్ మనం ఇప్పుడు సాల్వ్ చేసాం కదా, అలానే దీని లోపలికి మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ అయితే చేయాలి. మీరు చేస్తారా? నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. నెక్స్ట్ వన్ మీకు హోంవర్క్ ఇస్తాను. 2 సేమ్ ఉన్నాయి కదా, ఓకేనా? ఇది 13th వన్ మీ హోంవర్క్ సమ్, ఓకేనా? నేను ఇప్పుడు 12th సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్వెల్త్ సమ్ అయితే చూడండి మా. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సీకెండ్ స్క్వేర్ తీటా. దీన్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? నాకు ఇక్కడ కాస్ స్క్వేర్ ఇంటూ సీకెండ్ అంటే అగైన్ 1/cos. కాస్ క్యాన్సిల్, ఆన్సర్ ఈజ్ 1. సేమ్ ఇలానే మీరు ఇందులో 1 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్.
మీరు 13th సమ్లో ఏదో ఒక దాన్ని చేంజ్ చేసుకోవాలి, అర్థమవుతుందా? 1 - cos స్క్వేర్ అంటే ఏమవుతుంది? అది సైన్ అవుతుంది. కొసెకెండ్ అంటే 1/sin. సో ఆన్సర్ ఏమొస్తుందో మీకు తెలుసు. మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వన్ చూడండి. అయ్యో బాబోయ్, x = 2019 degrees. ఇదేదో పెద్ద సమ్లా ఉంది, ఎందుకు దీన్ని స్కిప్ చేసి వేరే సమ్కి వెళ్ళిపోదాం. మైండ్లో అదే రన్ అవుతుంది కదా, చాలా ఈజీగా చేయొచ్చండి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin² x + cos² x? ఈ వాల్యూ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి మా, ఇఫ్ x = 2019 degrees sin² x + cos² x. sin² 2019 degrees + cos² 2019. sin² θ + cos² θ వాల్యూ ఎంత? ఐడెంటిటీ నెంబర్ 1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి దీనికైతే సెకండ్ పార్ట్ వస్తుంది చూడండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ బాగా రాయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.